సైకో సైకో సైకో. అందుకేరా మిమ్మల్ని పేటిఎం కుక్కలు అనేది ఇందుకే. ఊరికనే అనరు, ఊరికనే మేము అనము మిమ్మల్ని పేటిఎం కుక్కలని. ఇలాంటి పనికి మాలిన పనులు చేస్తేనే మిమ్మల్ని పేటిఎం కుక్కలు అనేది. మీ నాయకుడు ఏమన్నా దేశాన్ని ఉద్ధరించడానికి పోతున్నాడా, లేకుంటే యుద్ధానికి పోతున్నాడా, లేకుంటే పాకిస్తాన్ మీద యుద్ధం చేయడానికి పోతున్నాడా? యాడికి పోతున్నాడు మీ నాయకుడు? జై కొట్టడానికి. మీ నాయకుడు ఒక క్రిమినల్, ఒక పోర్టుంటి పదుల సంఖ్యలో కేసులున్నాయి. ఒక ఆర్థిక నేరస్తుడు కోర్టుకు వెళుతున్నాడు రా, కోర్టుకు వెళుతున్నాడు. దానికి మీరు జై కొడుతున్నారంటే మిమ్మల్ని ఏ చెప్పుతో కొట్టాలా, మిమ్మల్ని ఏ ఘాటి కట్టేయాలో మాకు అర్థం కాదు నిజంగా. కోర్టుకు వెళ్ళిన దానికి కూడా జన సమీకరణ, జైలు, పేటిఎం డబ్బులు ఇచ్చి ఆ కుక్కల్ని పోగేయటం, వాళ్ళ చేత జై కుట్టించుకోవటం. ఏంటి అసలు దరిద్రం? ఇది ఏంటి దరిద్రం అసలుకి? మీ నాయకుడికి ఒక్కరికే ఉన్నారా అభిమానులా? ఇంకెవరికి లేరా? చంద్రబాబు నాయుడు గారికి అభిమానులు లేరా? నారా లోకేష్ గారికి అభిమానులు లేరా? పవన్ కళ్యాణ్ గారికి అభిమానులు లేరా? మీకు మాత్రమే ఉన్నారు అభిమానులు. ఇలాంటి పనికి మాలిన పనులు చేస్తేనే మీరు మిమ్మల్ని ఇలా విమర్శించేది. ఊరికనే ఎవరు విమర్శించరో. ఈరోజు మీ నాయకుడు ఎవరైతే ఉన్నారో, మీ నాయకుడు కోర్టుకు వెళుతున్నాడు. కోర్టుకు వెళుతున్న సమయంలో ఇంత రచ్చ చేయాల్సిన అవసరం లేదు. మీకు సైడ్లో కొన్ని వీడియోలు పెడతా చూడండి. ఎయిర్పోర్ట్ దగ్గర గందరగోళం చేశారు, రోడ్ల మీద గందరగోళం చేశారు, జన సమీకరణ చేశారు. అక్కడ ఒక లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్ క్రియేట్ చేసే విధంగా చేశారు. అక్కడ పోలీసులు ఇబ్బంది పెట్టారు. పోలీసులు కంట్రోల్ చేయలేకపోయారు వాళ్ళని. ఎందుకంటే వాళ్ళు ముందేసి క్వార్టర్లు వేసి పేకల దాకా తాగేసి రోడ్ల మీద పడిపోతారు. 100-500 తీసుకొని ఒక క్వార్టరో బిర్యానీ తీసుకొని రోడ్ల మీద పడిపోతారు. వీళ్ళు మొహాలకి ఆ నాయకుడు ఎవరైతే ఉన్నారో ఆ జగన్మోహన్ రెడ్డిని దగ్గరగా ఎప్పుడు చూసుండ్రు వాళ్ళు, ఎప్పుడు కూడా చూసుండ్రు వాళ్ళు. డబ్బులు ఇస్తే ఎవడైనా వస్తారా? డబ్బులు ఇస్తే ఎవడైనా వస్తారు. డబ్బులు ఇవ్వకుండా వచ్చేవాళ్ళు అభిమానులు. ఓకే, మీరు ఏదో రాజకీయ పార్టీకి వెళుతున్నారా, లేదంటే రాజకీయంగా సభలకు వెళుతున్నారా, లేకుంటే ప్రచారానికి వెళుతున్నారా? అలాంటప్పుడు మీరు జై కొట్టినా దానికి ఒక అర్థం ఉంటుంది. అది కోర్టుకి వెళుతున్నారా? కోర్టుకి. దొంగరా మీ నాయకుడు, దొంగ, గజి దొంగ. మామూలు దొంగ కూడా కాదు, గజి దొంగ. 1000 కోట్ల ఆస్తులు, అక్రమ ఆస్తులు, ప్రజల కడుపు కొట్టి అక్రమ సంపాదించాడు మీ నాయకుడు. అలాంటి వ్యక్తి దాదాపు 6 సంవత్సరాల తర్వాత కోర్టుకు హాజరవటానికి వెళుతుంటే అక్కడికి వెళ్ళి ఎయిర్పోర్ట్కి వెళ్ళి అక్కడ జై కొడుతున్నాడు క్రిమినల్కి. దేశ సేవ లేకుంటే మానవ సేవ చేసేటట్టు సిగ్గుండాలి. ఇలాంటి పనులు చేసే సిగ్గుండాలా. ఒక పని చేస్తే దానికి అర్థం ఉండాలా. ఇలాంటి పనులు చేస్తే ఇలాగ జై కొట్టించుకుంటే మిమ్మల్ని తిడుతూనే ఉంటారు. ఇందాక ఎయిర్పోర్ట్లో ఆ శ్యామల పక్కన ఎవరో సతీష్ అంట అతను మాట్లాడుతూ ఏదో ఒక మాట మాట్లాడారు. మేము ఎక్కడ ప్రచారం చేసుకోలేదు, మేము ఎక్కడ యాడ్లు ఇచ్చుకోలేదు, జగన్మోహన్ రెడ్డి హైదరాబాద్కు వస్తున్నట్టు మేము అఫీషియల్గా ఎక్కడ తెలియజేయలేదు, మా పేపర్లో రాలేదు. అయినా కానీ జనం వేలాది మందిలో వచ్చేశారు. జగన్మోహన్ రెడ్డి అంటే అభిమానం అలా ఉంటుంది జనాలకి. ఆయన జననాయకుడు, ఆయన మేము ఎవరికి చెప్పలేదు అని చెప్పేసి ఆ సతీష్ అనే ఆ వ్యక్తి మాట్లాడతాడు. అంటే జన సమీకరణ చేయకుండా అంతమంది రావటానికి ఆయన ఏమన్నా భగవంతు స్వరూపుడా, లేకుంటే రాష్ట్రాన్ని ఉద్ధరించిన వ్యక్తి, రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన వ్యక్తి, ఒక క్రిమినల్ పోయి తెలంగాణలో ఉన్న ప్రజలు అతను చూడటానికి ఎందుకు వస్తారు? సరే మన ఆంధ్రాలో అయితే సరే పోనీలే, ఎంతో కొంతమంది ఉంటారు కదా, సరే వాళ్ళే అనుకుంటే ఓకే అనుకోవచ్చు. హైదరాబాద్లో ఏం అవసరం? అక్కడ జనాలు ఆయన చూడటానికి ఎందుకు రావాలి? ఆయన ఎందుకు చూస్తారు జనాలు? ఆయన చూడటానికి ఎందుకు ఇష్టపడతారు? ఒక కారణం చెప్పండి. మీరు ట్విట్టర్లో పోస్టర్లు వేస్తారు, జగన్ అన్న కోర్టుకు వస్తున్నారు, మీరు వస్తున్నారా? కోర్టుకు సయ్యి, మీరు సయ్యా? జగన్ అన్న కోర్టుకు సయ్యి,
మీరు సయ్యాని పోస్టర్లో వేస్తారు. వేశారు కదా పోస్టర్లో. ఒక 4-5 రోజుల నుంచి ట్విట్టర్లో బాగా తిప్పారు కదా, మీ సోషల్ మీడియా వింగ్ ఏదైతే ఉందో ఆ వింగ్లో మొత్తం తిప్పారు కదా, అవునా కాదా? ఈరోజు పొద్దున్నే మీ పేపర్లో, సాక్షి పేపర్లో వచ్చిందా కోర్టుకు వెళుతున్నాడు జగన్మోహన్ రెడ్డి అని? వచ్చిందా? మరి ఇన్ని ప్రచారాలు చేసుకొని, ఇన్ని జనసమీకరణ చేసుకొని, మేము జనాలకు తెలియజేయలేదు, మేము జనాలకు చెప్పలేదు, మేము జనాలకు పిలవలేదు, అయినా కానీ జనాలు వచ్చేశారు. ఈ సైకోల్ని, ఇలాంటి వాళ్ళని క్రిమినల్ చూడటానికి జనాలు ఎగబడికి వచ్చేస్తారు. ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తేనే మిమ్మల్ని జోడించి కొట్టేది. ఇలాంటి రియాలిటీ షోలు చేస్తేనే మీకు 11 సీట్లు వచ్చింది. గుర్తుపెట్టుకోండి. రియాలిటీకి తేడా తెలుసుకోండి. వాస్తవాలకి నిజాలకి తేడాలు తెలుసుకోండి. మనం డబ్బులు ఇచ్చేసి పిలిపించేసి మన వెనకాల జనాలు ఉన్నారు చూపించుకుంటే మీకే నష్టం. రేపు పొద్దున అసలైన జనాలు ఎవరో, లేకుంటే డబ్బులు ఇస్తే వచ్చిన జనాలు ఎవరో అనేది మీ నాయకుడు కూడా తెలియదు. మీ నాయకుడు ప్లాన్ వేసాడనుకో, అది వేరే విషయం. ఈ వెంకటరెడ్డి మర్చిపోయిన వెంకటరెడ్డి మాట్లాడతాడు పొద్దున ఒక ఇదిలో. జగన్మోహన్ రెడ్డి ఏదో సరదా కోసం వెళ్ళాడట, ఊరికి అలా వెళ్ళి హాయ్ చెప్పేసి, కోర్టులో హాయ్ చెప్పేసి అట్నుంచి అట్టే బెంగళూరు వెళ్ళిపోతారంట. ఓర సరదాకి వెళ్ళారా వెంకటరెడ్డి? సరదాకా చెక్ వేస్తాము, నీకు బెయిల్ క్యాన్సిల్ చేస్తామని కోర్టు సీరియస్ వార్నింగ్ వస్తే అప్పుడు వెళ్ళాడు. ఏమే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి కోర్టుకు కానీ హాజరు కాకపోతే ఏదైతే బెయిల్ మీద తిరుగుతున్నాడో ఆ బెయిల్ను రద్దు చేస్తాం అని కోర్టు సీరియస్ వార్నింగ్ ఇస్తే మనోడు అప్పుడు కదిలాడు. లేకుంటే మనోడు వెళ్ళడు. మనోడు వెళ్ళి అక్కడ కోర్టుని వాళ్ళు అడిగే క్వశ్చన్ని మనోడు సమాధానం చెప్పలేడు. మనోడికి లేదు. దీంట్లో ఉండేదంతా క్రిమినల్ మైండే. ఇదంతా క్రిమినలే. అంత క్రిమినల్ బలాపగా ఉంటుంది అనమాట. ఎయిర్పోర్ట్ లేకపోయేది జై జగన్ జై సైకో పెద్ద సైకోలు రా మీరు అందరా. నిజంగా పేటీఎం కుక్కలో సైకోలు. నాయకుడు అంటే క్రిమినల్ అనుకుంటున్నారు. నాయకుడిని మించున్నారా మీరా? ఎరా కుక్కలారా, వైసీపీ కుక్కలారా? అందరూ కాదు, కొంతమంది ఎవరైతే ఈ 5 రూపాయలు 10 రూపాయలు తీసుకొని 500 600 తీసుకొని క్వార్టర్ ముందు బిర్యానీ పొట్లను తీసుకొని ఎవరైతే అక్కడ వెళ్ళి జై కొడతారో ఆ కుక్కల్ని అంటున్నా నేను. వైసీపీ అందరిని అంటోలా, అందరు కార్యకర్తలు అంటోలా. అలాంటి కుక్కల్ని మాత్రమే వింటున్నా. జై జగన్ అంట. దేనికిరా జగన? దేనికిరా? ఏం చేశారా జగన? జై కొట్టడానికే? జై కొడతారంట మీరు. ఏం చేసినండు? నాకు నెల్లూరు భాష వస్తుంది, నేను చెప్తాను. నేను నెల్లూరు భాష మాట్లాడి నాకు మామూలు కూడా చెప్తున్నా. పిచ్చనాయాలారా, పిచ్చి నేర్చుకోండి, కొద్దిగా సిగ్గు తెలుసుకోండి. జై హింద్.